నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనం జూలై నెల ఉన్నటువంటి రాశి ఫలితాలు అని మనం చూడబోతున్నాం. దానికంట ముందర మనకి ఉన్నటువంటి గ్రహచారం ఎలా ఉంది జూలై 1వ తారీఖున అన్న విషయం మనం చూద్దాం. సూర్యుడేమో మిథున్ రాశిలో ఉంటున్నారు. బుధుడు మనకి కర్కటక రాశిలో వక్రంగా ఉన్నారు. శుక్రుడు కర్కటక రాశిలో ఉంటున్నారు. గురువు కర్కటక రాశిలో ఉంటున్నారు. కేతు సింహరాశిలో ఉన్నారు. మనకి రాహు కుంభరాశిలో, శనీశ్వరుడు మీనరాశిలో, మంగళుడు కుజుడు అని చెప్పే మంగళుడు మనకి వృషభ రాశిలో ఉంటున్నారు. కాకపోతే ఈ మూమెంట్ చేంజెస్ ఏమేమి ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్ అయిన విషయాలు ఏమిటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సూర్యుడు 17వ తారీఖున మనకి కర్కటక రాశికి వచ్చేస్తున్నారు. బుధుడేమో 7వ తారీఖుననేమో మిథున రాశికి వెళ్ళిపోతున్నారు, వక్రంగానే ఉంటున్నారు. 24వ తారీఖున వక్ర నివృత్తి అవుతున్నారు మిథున రాశిలో. అదేలాగా శుక్రుడేమో 4వ తారీఖున సింహరాశికి వచ్చేస్తున్నారు, కేతుతో పాటు కలిసిపోతున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. అదేలాగా శనీశ్వరుడు 27వ తారీఖు, యాక్చువల్గా 26, 27న వక్రం అవుతున్నారు మీనరాశిలో, రేవతి నక్షత్రం 2వ పాదంలో వక్రం అవుతున్నారు. ఇందులో బేసిక్ కాషియస్ డేట్స్ అని ఒకటి ఇచ్చాను, 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. ఆ టైంలో ఏంటంటే శుక్రుడు కేతుతో పాటు ఉంటూ అక్కడ చంద్రుడు రాహుతో పాటు ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందువలన ఈ 4, 7 ఈ రోజులు చాలా కాషియస్గా ఉండాలి. అదేలాగా 16 నుంచి 19 తారీఖు వరకు ఇప్పుడు చంద్రుడు సింహరాశికి వచ్చేసి కలిసి ఉండేటువంటి ఒక పరిస్థితి, శుక్రుడు చంద్రుడు కేతుతో పాటు కలిసి ఉండేటువంటి ఒక పరిస్థితి ఈ టైం పీరియడ్లో ఉంది. అందువలన ఇది కూడా కాషియస్ టైం అని పెట్టున్నాను. మిగతా డీటెయిల్స్ మనం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మనం మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని చూద్దాం. సో మేషరాశి అనగా మనకి మొదటి రాశి, మనకు ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, ఒక క్వార్టర్. సో మేషరాశికి పాజిటివ్ అయిన విషయాలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు రాశ్యాధిపతి అయిన మంగళుడు 2వ స్థానంలో ఉన్నారు, అది పాజిటివ్ అయిపోయింది. అదేలాగా మనకి సూర్యుడు ఉన్న చోట 3వ చోట కూడా ఇది కూడా పాజిటివ్ క్షేత్రమే, ఎందుకంటే ఆయన 5వ స్థానాధిపతి. అదేలాగా మనకి గురువు ఉన్నటువంటి చోట అయినా 4వ స్థానం కూడా మంచి పాజిటివ్గా ఉన్నటువంటి క్షేత్రమే. ఆయన చూసేటువంటి క్షేత్రమైన వృశ్చిక రాశి డబుల్ పాజిటివ్, ఎందుకంటే గురువు ఒక దృష్టి ఉంది, అదేలాగా మంగళుడు దృష్టి ఉంది. మంగళుడు దృష్టి మనకి వీళ్ళకి 9వ స్థానంలో కూడా ఉంది, సాజిటేరియస్ ధనుర్రాశిలో కూడా ఉంది, కాబట్టి అది కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేది, వీళ్ళకి 9వ స్థానం కాబట్టి. అదేలాగా 10వ స్థానం అయిన మకర రాశిని గురువు చూస్తున్నారు, అందువలన అది కూడా పాజిటివ్ అయిన క్షేత్రంగా వీళ్ళకి ఉంది. సో ఇదంతా వీళ్ళకి పాజిటివ్గా ఉంది. అయితే ఫలితాలు ఏమిటి చూస్తే బేసిక్గా మనకి 10వ స్థానం అనగా మనకి బిజినెస్ అభివృద్ధి, అదేలాగా కొత్త కాంట్రాక్ట్స్ అటువంటి విషయాల్లో వీళ్ళకి రావడం, ధర్మ కార్యాలు చేయడానికి వీళ్ళకి ఒక ఆపర్చునిటీస్ రావడం, వీళ్ళ నాన్నగారి ఆశీర్వాదం వలన వీళ్ళకి తగ్గేటువంటి విషయాలు, చాలా విషయాలు వీళ్ళకి దొరుకుతుంది. అదేలాగా వీళ్ళకి ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ 9వ స్థానంలో మంగళుడు ఒక దృష్టి ఉండగా ఈ విషయాలు కూడా వీళ్ళకి పాజిటివ్గా జరుగుతుంది. అదేలాగా 12వ స్థానమైన శనీశ్వరుడిని గురువు చూస్తున్నారు కాబట్టి ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్కి వెళ్ళాలి చదవడానికి కానీ, అక్కడ ఉద్యోగానికి వెళ్ళడం కానీ, దీనివల్ల అంతా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. మంగళుడు చూసేది వీళ్ళకి 5వ స్థానాన్ని కూడా చూస్తున్నారు. 5వ స్థానం అనగానే పూర్వపుణ్య స్థానం, మనకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఏదైనా రావాలంటే రావచ్చు. అదేలాగా పుత్రప్రాప్తి, ఈ విషయాలన్నీ వీళ్ళకి తగ్గేటువంటి విషయాలుగా ఉంది. అదేలాగా స్పెక్యులేటివ్ గెయిన్స్ అటువంటి విషయాలు కూడా ఉంటుంది. కాకపోతే కాషియస్గా ఉండాల్సింది ఈ నెల ఏంటంటే మనకి ఈ రోజులు 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, 16 నుంచి 19 వరకు, ఎస్పెషలీ ఇంట్లో ఉన్న అమ్మాయిలు అందరినీ జాగ్రత్త పడి చూసుకోవాలి. ఎస్పెషలీ వైఫ్ కావచ్చు, అమ్మాయి కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరినైనా వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళకి ఎస్పెషల్గా చెప్పాలంటే
వీళ్ళ వైఫ్ వాళ్ళ హెల్త్ని వీళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే శుక్రుడు ఆ స్థానానికి బాధక స్థానంలో కేతుతో పాటు ఉంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేలాగా శుభకార్యాలు ఏదైనా చేయాలి, ల్యాండ్ ప్రాపర్టీ ఏదైనా కొనాలి, లేకపోతే ఏదైనా మ్యారేజ్ ఫిక్స్ చేయాలి, గృహప్రవేశాలు చేయాలి అంటే ఈ డేట్స్ మాత్రం వదులుకోండి. 4 నుంచి 7వ తారీఖు, 16 నుంచి 19వ తారీఖు మాత్రం వదులుకోండి, తర్వాత చేసుకోండి. బేసిక్గా శుక్రుడు మనకి మఖ నక్షత్రాన్ని దాటే వరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉందండి. సింపుల్గా చెప్పాలంటే 4 నుంచి 18 తారీఖు వరకు ఈ ప్రాబ్లం ఉంది. అది ఒక రోజు ఎక్స్టెండ్ చేసి 19 అని పెట్టాను, సరేనా? సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ హాఫ్ మనకి 17వ తారీఖు నుంచి ఎట్లా ఉందంటే మంచి కాంబినేషన్స్ అన్నది సూర్యుడు గురువు కలిసి ఉండడం వీళ్ళకి చాలా మంచి కాంబినేషన్. వీళ్ళకి 4వ స్థానంలో ఉంటున్నారు కాబట్టి ఏదైనా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ రిలేటెడ్ అయిన విషయాలు వీళ్ళకి పాజిటివ్గా జరిగేటువంటి విషయంగా వీళ్ళకి మారుతుంది. కొత్త విషయాలు ఏదైనా చదువుకోవడానికి ప్రారంభిస్తే వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అన్నది వస్తుంది. అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యం అటు ఇటుగా ఉంది, కొద్దిగా జాగ్రత్త పడాలి అన్నటువంటి సిచ్యువేషన్లో ఉందంటే అదంతా పాజిటివ్ అయ్యేటువంటి విషయాలు వీళ్ళకి ఉంది. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ పాజిటివ్ అయ్యేటువంటి విషయాలు వీళ్ళకి ఉంది. అదేలాగా మనకి బుధుడు వీళ్ళకి 3వ స్థానంలోనే ఉంటున్నారు. ఆయన వక్ర నివృత్తి అయిపోతారు 24వ తారీఖు తర్వాత. దాని తర్వాత వీళ్ళకి రావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది 24 తర్వాత మనకి వీళ్ళకి దక్కాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్, ఏ ఏ విషయాలు మనకి కావాలి, దీనికి సపోర్ట్ కావాలి, దానికి ఎంప్లాయీస్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. అదేలాగా కమ్యూనికేషన్లో ఉన్నటువంటి గ్యాప్ వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంది. అదేలాగా వీళ్ళ అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అంతా వస్తుంది. అదేలాగా లోన్ ఫెసిలిటీస్ కూడా వచ్చేస్తుంది. 6వ స్థానాధిపతి కదా మనకి బుధుడు. సో ఆయన వక్ర నివృత్తి అవ్వగానే 24 తర్వాత వీళ్ళకి ఆ లోన్ ఫెసిలిటీస్ అన్నీ రావడం, ఏదైనా కోర్టు కేసులు ఏదైనా ఉందంటే 24 తర్వాత స్మూత్గా వెళ్ళడం, ఇటువంటి విషయాలు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కూడా అయ్యే అవకాశాలు వీళ్ళకి బాగుంది ఆ సమయం తర్వాత. శనీశ్వరుడు ఇక్కడ వక్రం అవుతున్నారు 26వ తారీఖున. 26వ తారీఖున వక్రం అవ్వగానే ఆయన ఇచ్చే రిజల్ట్స్ ఏంటి, వీళ్ళకి 11వ స్థానాన్ని రిజల్ట్స్ని ఇవ్వడం మొదలెడతారు. ఆయన 11వ స్థానాన్ని రిజల్ట్స్ని ఇవ్వడం మొదలెడితే అది మనకి రేవతి నక్షత్రం, బుధుడు ఒక నక్షత్రంలో వక్రం అవుతున్నారు. అవ్వగానే మనకి వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏమేమి రాలేదు ఇన్ని రోజుల నుంచి అవన్నీ వచ్చే అవకాశాలు వీళ్ళకి బాగుంది. అదేలాగా బిజినెస్ పరంగా ఉన్నటువంటి ప్రోగ్రెస్ అన్నది వీళ్ళకి వస్తూనే ఉంటుంది. గురువు ఒక దృష్టి ఉంది. అదేలాగా మనకి ఈయన వక్రమయ్యి ఈ రిజల్ట్స్ 2 ఇవ్వాల్సినటువంటి కంపల్షన్ అన్నది ఇప్పుడు ఈ పీరియడ్లో 26 తర్వాత మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నెల చాలా విషయాలు వీళ్ళకి పాజిటివ్గా ఉంది. వీళ్ళకి వెళ్ళాల్సిన గుడి ఏదైనా ఉంది, వీళ్ళు ఎవరిని ప్రార్థనిస్తే మంచిది అంటే మేజర్గా మనకి శుక్రుడు కేతు కాంబినేషన్ ఇదన్నమాట మనకి ప్రాబ్లం. సో ఏం చేయాలి అంటే వీళ్ళు మహాలక్ష్మి వారి ఆలయానికి వెళ్ళడం, అది రాహుకాలాన వెళ్ళడం, ఎస్పెషలీ శుక్రవారం రోజున వెళ్ళి రావడం, దీపాలు వెలిగించడం, లేకపోతే ఏ అమ్మవారు ఒక గుడికి వెళ్ళినా రాహుకాలాన వెళ్ళి వేడుకొని రావడం, మనకి అర్చనలు చేసుకోవడం, పాలాభిషేకం, అది మనకి పాలాభిషేకం చేయడం, అదేలాగా పెరుగుతో పాటు అభిషేకాలు చేయడం, ఇటువంటి విషయాలు వీళ్ళకి మంచి నివృత్తి అన్నది ఇస్తుంది ఈ సమయాన. ధన్యవాదాలు.